చూడండి ఈరోజు మన ధ్యానాంశం పాపానికి వచ్చి జీతము. ఇప్పుడు యంగ్ జనరేషన్ ఇప్పుడు యూత్ జనరేషన్స్ ఎలా ఉన్నారంటే పాపాన్ని చాలా లైట్గా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. చాలా లైట్గా తీసుకుంటున్నారని పాపాన్ని, కానీ దానికి ఉన్న రియల్ కాన్సిక్వెన్సెస్ తెలియకుండా. ప్రియ సహోదర సహోదరి, దేవుడు రాస్తున్న మాట రోమపత్రిక 6:23 ఏలైనగా పాపం వలన వచ్చిన జీతము మరణము అంటున్నాడు దేవుడు. పాపం వల్ల వచ్చిన జీతం మరణం అండి. ఎప్పుడైతే శిలువను చూసినప్పుడు దేవుడు మనందరి కోసం ఆ శిలువలో మరణాన్ని పొందాడు కదా. ఆ మరణం పొందినప్పుడే కదా మనందరి పాప విమోచన వచ్చింది. కొన్ని ఎగ్జాంపుల్స్ బైబిల్ గ్రంథంలో చూద్దామా. మొదటిగా, ఎప్పుడైతే పాపం నీ నా జీవితంలో ఉంటుందో దేవుని దూరం అయిపోతామండి. ఎప్పుడైతే పాపం నీ నా జీవితంలో ఉంటుందో దేవుని దూరం అయిపోతాం. దేవుని వాక్యాన్ని చదవం, ప్రార్థనకి రాము, ఆయన స్తుతించము, ఆదివారం మందిరంలో ఉండలేకపోతాం. ప్రియ సహోదర సహోదరి, గ్రహిద్దామా. ఆదం జీవితంలో కూడా, ఆదమవ్వ జీవితంలో ఎప్పుడైతే ఆ పండును తిన్నారో పాపం లోకానికి వచ్చిందండి. దేవుని దగ్గర నుంచి సంబంధం కోల్పోయారు. దేవుడు ఆ తోటల నుంచి వెలివేశారు వాళ్ళని. ప్రియ సహోదర, అటువంటి మనస్తత్వం కలిగి ఉన్నావా? ఇంకా పాపాన్ని ప్రేమిస్తూ పాపం అనేది చిన్నది పెద్దది కాదండి. పాపం అనేది పాపమే. దేవుని మాటని అంగీకరించకపోవడం కూడా పాపమే. ఆదమవ్వ ఏదైనా పెద్ద తప్పు చేశారా? కాదు కదండి. చిన్న తప్పు చేస్తారు. ఏంటి? దేవుని మాటని వినకపోవడమే తప్పు అండి. ప్రియ సహోదర సహోదరి, ఆ వినకపోవడం వల్లనే దేవుని దగ్గర నుంచి సంబంధం కోల్పోయారండి. ప్రియ సహోదర సహోదరి, ఎటువంటి స్థితిలో ఉన్నాను? దేవుని క్షమాపణ అడుగు. రెండోదిగా, పాపానికి వెల చెల్లించాలండి. పాత నిబంధనలో యోబు తన కుమారులు ఏదైనా తప్పు చేసినట్లా యోబు గారు ఏం చేస్తాడంటే ఉదయం లేచి బలి చెల్లిస్తుండే. కానీ దేవుడైతే నూతన నిబంధన దేవుడైతే ఆ పరలోక సంతోషాన్ని సుఖాన్ని విడిచిపెట్టి నీ కొరకు నా కొరకు వచ్చి మన అందరి పాప భారాన్ని ఆయన మీద వేసుకుని ఆయన వెల చెల్లించేస్తూ ఆయన సొంత జీవితాన్ని మందరి కోసం త్యాగం చేశాడండి. ప్రియ సహోదర సహోదరి, గ్రహిద్దామా. కాస్ట్ ఆఫ్ సిన్ ఈజ్ నాట్ చీప్ అండి. చాలా చీప్గా మనందరికీ ఈ విమోచన దొరకలేదండి. కానీ దేవుడు చేసిన త్యాగం వల్ల మనందరికీ ఈ క్షమాపణ దొరికింది, ప్రసన్నత దొరికిందండి. ప్రియ సహోదరు, గ్రహిద్దామా. మూడోదిగా, పాపానికి దుఃఖాన్ని తీసుకొస్తుంది. దావీదు జీవితం చూసినట్లయితే ఎప్పుడైతే దావీదు పాపం చేశాడు, దేవుడు దావీదుని క్షమించాడు. కానీ దానికి ఉన్న కాన్సిక్వెన్సెస్ ఈ లోకంలో తను భరించాడు. ప్రియ సహోదర సహోదరి, నువ్వు అనుకుంటున్న పాపం చేసుకుంటూ వెళ్ళిపోతే దేవుడు రేపొద్దున దేవుడి దగ్గర క్షమాపణ అడుగు, దేవుడు క్షమిస్తాడు. ఖచ్చితంగా దేవుడు క్షమిస్తాడండి. కానీ దానికి ఉన్న కాన్సిక్వెన్సెస్ యూ హ్యావ్ టు ఫేస్ ఇన్ దిస్ వరల్డ్. దానికి ఉన్న కాన్సిక్వెన్సెస్ నువ్వు ఈ లోకంలో భరించాలండి. ప్రియ సహోదర, గ్రహిద్దామా. దేని సందర్భంలో అడుగుదాం, అయ్యా ఆ కాన్సిక్వెన్సెస్ తీసివేతాడు. అయ్యా నీ ఆజ్ఞ అతిక్రమిస్తానేమో తండ్రి, నన్ను క్షమించండి. దేని సందర్భంలో ఎప్పుడైతే ముర్ర పెడతావో దేవుని పాపాలని కడిగి వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇస్తావని జీవితాన్ని ఆయనకి సమర్పిస్తావని జీవితాన్ని ఆయనకి